ఎస్ నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి, ఏమైంది అని అడిగినాం. తెలంగాణ ప్రభుత్వం కూడా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఏమైందని అడిగినాం. పేపర్ లీకేజ్ అయింది, రాత్రి పలు కష్టపడి వాళ్ళు చదువుకుంటే నువ్వు పేపర్ లీకేజ్ చేసి విద్యార్థులు 5 విద్యార్థులు తర్వాత సంఖ్య పెరుగుతున్నది రోజు రోజుకి. వీళ్ళందరి విద్యార్థుల సావుల కారణమైనవు నీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇందుకు బాధ్యత వహించి దాని మీద ప్రధాని రాజీనామా చేయాలని వాళ్ళ డిమాండ్ మద్దతుగా మేము పోయినాం బ్రదర్. యాంటీ నేషన్ ఈ నా దేశం మీరెవడరా యాంటీ నేషన్ అనడానికి? మీరు పక్క దేశం నుంచి బతుకొచ్చిన వాళ్ళు. ఈ దేశం నాది, ఈ భూమి నాది, ఈ నేల నాది. మీరు పక్క దేశం వాళ్ళు, ఈ దేశమే నాది. గట్టిగా మాట్లాడితే మీరు దేశద్రోహులు. మీరు పోవాలి గట్టిగా మాట్లాడితే. 8 మంది మీరు ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీ అందరికీ తెలంగాణ, నా పేరు తెలంగాణ శ్యామ్. తెలంగాణ మీరు వాళ్ళు 500 మంది 200 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంపీలు మొత్తం? ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మీ 18 మంది ముఖ్యమంత్రులు తెచ్చుకోండి. మీ బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, నా తెలంగాణ జోలికి వస్తే మీరు 500 మంది, మీరు 5 అంటారు కదా, మీరు 5000 మంది ఎంపీలు తెచ్చుకోరు. ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు. ఎంతమంది ఉన్నారు మరి, ఎంతమంది వాళ్ళు ఎంపీలు నాకు లెక్క తెలియదు తమ్ముడు. మొత్తం 554 మంది కదా, దాంట్లో మీరు ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మీరు అందరూ అండి, నేను ఒక్కనే వస్తా. తెలంగాణ శ్యాము 100 సార్లు 1000 సార్లు నా రాష్ట్రం కోసం నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మీలాగా పనికి మాలిన డైలాగులు వదిలేసేటువంటి వాడు కాదు.